అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ప్రధాని వెంట గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెర్మినల్ భవనం ఆధునిక సదుపాయాలను ప్రధాని పరిశీలించారు. టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్ ఇన్ హాల్స్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను ప్రధాని మోదీకి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు వివరించారు. భోగాపురం ఎయిర్పోర్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులున్నారు. 4727 కోట్లతో భోగాపురం ఎయిర్పోర్టును నిర్మించారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనంలోని ఏర్పాటు చేసిన అతిపెద్ద వీడియో వాల్ను ప్రధాని పరిశీలించారు. ఈ వీడియో వాల్లో ప్రదర్శించిన వివిధ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర చారిత్రాత్మక అంశాలను ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. విమానాశ్రయ ప్రాంగణంలోని వివిధ కళాకృతులను మోదీ ఆసక్తిగా పరిశీలించారు. టెర్మినల్ ప్రాంగణంలో ప్రధాని మోదీతో గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, జీఎంఆర్ ప్రతినిధులు ఫోటో దిగారు. ఓపెన్ టాప్ జీపులో వెళ్తూ 13,500 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన తింసా నృత్యాన్ని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వీక్షించారు. ఓపెన్ టాప్ జీపులోనే సభావేదిక వద్దకు నేతలు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సభావేదిక నుంచి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి ఇవాళ అత్యంత కీలకమైన రోజు అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు రాష్ట్రంలో మొత్తంగా 18,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఆయన ప్రకటించారు. ఉత్తరాంధ్ర యువత ప్రగతికి ఈ సరికొత్త ఎయిర్పోర్ట్ ఒక రన్వేలా, లాంచ్ ప్యాడ్లా పనిచేస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్రతో పాటు వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చే లక్ష్యంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్ సర్కార్ రాత్రింబవళ్లు శ్రమిస్తోందని వెల్లడించారు. పరిశ్రమల ద్వారా పెట్టుబడులు పెరగడం, తద్వారా ఉత్పత్తి ఎగుమతులు పెరిగి యువతకు ఉపాధి లభించడమే ఎన్డీఏ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవాలను స్మరిస్తూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ గిరిజనుల హక్కుల కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన నేలపై ఆయన పేరుతోనే ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో కేవలం ఒకే కుటుంబం పేర్లు ఎయిర్పోర్ట్లకు పెట్టే పద్ధతిని మార్చి దేశ సంస్కృతిని గౌరవిస్తూ అయోధ్యలో వాల్మీకి పేరు, ఇక్కడ అల్లూరి పేరు పెట్టామని గుర్తు చేశారు. దేశంలో గతంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్యను 166కు పెంచడం ద్వారా చిన్న చిన్న పట్టణాలకు విమానయాన సేవలను విస్తరించామన్నారు. ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడికి కూడా విమానం ఎక్కే అవకాశం లభించిందని, స్మోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ద్వారా ఏకంగా 25 దేశాలకు ఎయిర్ కనెక్టివిటీ సాధ్యమైందని కొనియాడారు. ఇదే సభలో ఏపీకి చెందిన 13,000 మందికి పైగా గిరిజన మహిళలు తింసా నృత్యంతో గిన్నిస్ రికార్డు సృష్టించడం అభినందనీయమని ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెండింతల వేగంతో అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తోందని ప్రధాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోస్టల్ ఎకానమిక్ కారిడార్ను అభివృద్ధి చేస్తూ బ్లూ ఎకానమీని బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగానే విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న పాత రేవులను ఆధునీకరిస్తూనే మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రవాణా వేగాన్ని పెంచేందుకు విశాఖ రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వేతో పాటు జాతీయ రహదారుల నెట్వర్క్ను శరవేగంగా విస్తరిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ के विकास के लिए, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है. मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్కు ఎంతో కీలకమైన రోజు. ఈ శుభ సందర్భంగా ఈ పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా
శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడి తల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను. साथियों, आज यहाँ करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है। एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं। इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं। ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है। అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు నాంది పలికిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ రాజధాని అమరావతికి నిధులు ఇచ్చి అండగా నిలబడ్డారన్నారు. 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. పర్యాటకం, ఫార్మా, జాతీయ రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలు, రేర్ ఎర్త్ మినరల్స్, అరకు అందాలతో ఉత్తరాంధ్రలో లేనిదంటూ ఏదీ లేదన్నారు. ఇకపై ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం, కాలనీల పేరిట ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే పరిస్థితి ఉండదని, వేరే ప్రాంతాల వారే ఇక్కడికి వలస వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని భరోసా ఇచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టును ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్ట్ అని అన్నారు. భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. కర్షకులు కేవలం భూములు ఇవ్వలేదని, ఈ ప్రాంతానికి ఓ బంగారు భవిష్యత్తునిచ్చారని ఆయన కొనియాడారు. ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు ఓ మణిహారమని, దీని ద్వారా ఈ ప్రాంత ప్రజల కలలకు రెక్కలొచ్చాయన్నారు. ఒకప్పుడు ఇక్కడికి ఎర్రబస్ కూడా రాదంటూ అవహేళన చేసి ప్రజల ఆశలను తక్కువ చేసి మాట్లాడిన వారు నేడు ఇక్కడికి ఎయిర్ బస్ రావడంతో అడ్రస్ లేకుండా పోయారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఈ ఎయిర్పోర్టుకు పెట్టుకోవడం ద్వారా గుండె ఉప్పొంగుతోందని సీఎం అన్నారు. ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్ఏ ఈ ఎయిర్పోర్టు నిర్మించారని, విమానాశ్రయానికి తొలి అడుగు వేసిన అశోక్ గజపతిరాజు, నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ ఇక్కడి వారే కావటం ఎంతో గర్వకారణమని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు నాడులో 2019లో కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కొట్టింది మనమేనని గుర్తు చేశారు. ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తల వంచదు అని బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాల్ విసిరిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం విమానాశ్రయానికి పెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి స్ఫూర్తి నేటి నుంచి రెక్కల మీద ప్రపంచం నలుమూలలకు చేరుకుంటుందన్నారు. ఈ విమానాశ్రయ ప్రారంభం ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయమని ఆయన అభివర్ణించారు. ఏ దేశమైనా కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే అసలైన ప్రగతి సాధ్యమవుతుందన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. చరిత్ర కూడా కేవలం మనం నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదని, ఆ కట్టడాల ద్వారా నిర్మితమైన భవిష్యత్తును బట్టి గుర్తుంచుకుంటుందని ఆయన విశ్లేషించారు. విశాఖలో లక్షల కోట్ల పెట్టుబడులతో వస్తున్న ప్రాజెక్టులు రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయని, ఇవి ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించి ఆర్థిక అభివృద్ధికి అండగా నిలుస్తాయని పవన్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం దేశంలోని అగ్రగామిగా అవతరిస్తోందని, ఈ ఎయిర్పోర్టును జీఎంఆర్ఎస్ సంస్థ నిర్మించడం మనందరికీ గర్వకారణమన్నారు. విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టడం కేవలం నివాళి అర్పించడమే కాదని, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే ఒక గొప్ప నిర్ణయమని కొనియాడారు. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని మోదీపై కొందరు చేస్తున్న విమర్శలు తనను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయని చెప్తూ పవన్ కళ్యాణ్ సభలో ఉద్వేగానికి లోనయ్యారు. అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావు అని. అలాగే ఈ దేశ ప్రధానికి, సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి మేమందరం నిరంతర కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, భారతమాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది, ఎర్ర బస్సు రాని చోట విమానాశ్రయం అవసరమా అని ప్రశ్నించిన వారికి భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో దిమ్మ తిరిగే సమాధానం లభించిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కు ఈ విమానాశ్రయం ప్రతీక అని లోకేష్ కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడుల నాయకత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తోందని చెప్పారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ఉత్తరాంధ్రను తక్కువగా అంచనా వేసి ఎర్రబస్సు రాని చోట విమానాశ్రయం అవసరమా అని ప్రశ్నించిన వారికి ఈ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంతో దిమ్మ తిరిగే సమాధానం లభించిందని ఆయన అన్నారు. ఎర్రబస్సు రాని చోటికి ఇప్పుడు ఏకంగా ఎయిర్ బస్తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వచ్చారని, ఇదే ఉత్తరాంధ్ర దెబ్బని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ఈ నేలపై ఏర్పాటైన విమానాశ్రయం ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు తొడిగిందని తెలిపారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్కు ఈ విమానాశ్రయం ప్రతీక అని లోకేష్ కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడుల నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తోందని చెప్పారు. బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అవుతే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ గారిలో కంపడుతుంది. విజయవాడ రైల్వే సమస్యల పరిష్కారం కోసం సౌత్ కోస్టల్ జోన్ జీఎం మాథుర్ను కలిసినట్లు ఎంపీ కేశినేని శివరాజ్ తెలిపారు. విజయవాడలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు 8 ఆర్ఓబీలు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాలకు ఎర్రకట్ట వంతెన ఎంతో కీలకమని, అలాగే గుడదల LC8 నిర్మాణం కూడా చాలా అవసరమని జీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. విజయవాడను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని, కొండపల్లి రైల్వే స్టేషన్ కూడా ఇదే పథకంలో చేర్చి అభివృద్ధులు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరుతామని చెప్పారు. సౌత్ కోస్టల్ రైల్వే జీఎం మాథుర్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కలిశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ జీఎం మాథుర్ను కలిసి పలు కీలక అంశాలపై చర్చించామని తెలిపారు. కొండపల్లి రైల్వే స్టేషన్ను కూడా అమృత భారత్ కింద అభివృద్ధి చేయాలని అడిగామని చెప్పారు. విజయవాడ చుట్టుప్రక్కల రైల్వే సమస్యల గురించి తెలిపామని అన్నారు. విజయవాడకు ట్రాఫిక్ సమస్య తీరేలా 8 ఆర్ఓబీల ఏర్పాటు గురించి మాట్లాడామని తెలిపారు. ఎర్రకట్ట వంతెన పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాలకు అతి ముఖ్యమని చెప్పుకొచ్చారు. గుణదల LC8 కూడా చాలా అవసరమని తెలిపామని ఎంపీ శివనాథ్ అన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి టెండర్లు వేసినా ఎవరూ రాలేదని చెప్పారు. కేంద్ర రైల్వే మంత్రిని ఎంపీలందరూ కలిసి విజయవాడను అమృత భారత్ కింద అభివృద్ధి చేయాలని కోరుతామని అన్నారు. విజయవాడ బెంగళూరు వయా గుత్తి రైల్వే లైన్ కావాలని కేంద్ర మంత్రిని తాము అడుగుతామని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు. రీజనల్ని సందర్శించి సమస్యలను తెలుసుకుని ఏమేమి సమస్యలు, ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా వారు వాళ్ళ అన్ని చోట్ల తిరగటం, అందులో సందర్భంగా విజయవాడ రావడం, వారిని విజయవాడ దగ్గర ఉన్న సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. ఇందులో భాగంగా విజయవాడలో ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద జంక్షన్ అయిన ఈ విజయవాడలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్ని ఇక్కడ రైల్వే స్టేషన్ ఎదుర్కొంటున్నారు. వాటన్నిటినీ వారి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అతి ముఖ్యంగా విజయవాడ నగరానికి ట్రాఫిక్ సమస్య. ఈ ట్రాఫిక్ సమస్యకి గుణదల్లో మొన్నే ఒక ఆర్ఓబీ ఓపెన్ చేశాం. రేపు ఇంకా 8 ఆర్ఓబీలు శాంక్షన్ అయినాయి, అన్ని క్లియరెన్స్లు అయినాయి. కానీ జోన్ మార్చడం వల్ల వాటిని టెండర్లోకి వెళ్ళలేకపోయారు. తప్పకుండా వాటిని ముందు పరిష్కరించాలని కోరాం. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు అనుగుణంగా పేదలకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ఫలాలను అర్హుల ఇంటి వద్దకే అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ప్రతి సంక్షేమ పథకం అమల్లో అత్యంత పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆటోనగర్ సమీపంలోని జేడీ నగర్లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి సంక్షేమ పథకం అమల్లో అత్యంత పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ జిల్లాలో 2,24,793 మంది లబ్ధిదారులకు 98.12 కోట్ల మేర పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, ఇతర లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఇంటి దగ్గరే పెన్షన్లు అందిస్తున్నట్లు వివరించారు. పంపిణీ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీసా వివరించారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారావు తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్ట్రక్చర్ అని చెప్పి మన నియోజకవర్గంలో కొన్ని వందల మంది వాళ్ళకి అన్నీ ఉన్నా, రిజిస్ట్రేషన్ అయి ఉన్నా కూడా వాళ్ళకి ఇంటి నెంబర్ కానీ లేకపోతే ప్లాన్ అప్రూవల్ కానీ రాని పరిస్థితిలో దాన్ని ఉన్నత అధికారులతో రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీలతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. అదేవిధంగా కొండ ప్రాంతంలో ఉన్న అనేక మందికి పట్టాలు లేని సందర్భంలో వాళ్ళందరూ కూడా పట్టాల కోసం వెరిఫికేషన్ అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఈ విధంగా అనేక కార్యక్రమాలు పరిష్కారమైన వారు ఈ రోజున పెన్షన్లు ఇచ్చే రోజున మళ్ళీ ఆ తల్లికి 100% వికలాంగురాలి ఆ తల్లికి వాళ్ళ పెన్షన్ ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా చాలామంది ఇక్కడ పెన్షన్ కోరుకునే వాళ్ళు, రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీలైన తొందరలో ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి
అభివృద్ధి వైపు మలచడానికి పట్టిన ఈ రెండు సంవత్సరాల కాలంలో చాలా వరకు రాష్ట్రం ఒక గాడిలో పెట్టడం జరిగింది. గర్భధారణ అనేది వ్యాధి కాదని, అయితే గర్భధారణ సమయంలో తల్లి గర్భస్థ శిశువులో ఏర్పడే గుండె సంబంధిత లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం అత్యంత అవసరమని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి చెప్పారు. అందుకే 2D ఎకో స్కానింగ్ సేవలను ప్రతి గర్భిణికి ఉచితంగా అందించేందుకు సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా గర్భిణీల కోసం ఉచిత 2D ఎకో స్కానింగ్ కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమైన రోజునే ఈ సేవలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ కేంద్ర మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా గర్భిణీల కోసం ఉచిత 2D ఎకో స్కానింగ్ కేంద్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ గర్భధారణ సమయంలో తల్లి గర్భస్థ శిశువులో ఏర్పడే గుండె సంబంధిత లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం అత్యంత అవసరమని చెప్పారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమైన రోజునే ఈ సేవలను ప్రారంభించడం సంతోషకరమని, పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం గుర్తించిన సుమారు 550 మంది గర్భిణీలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. గుండె స్పందనలో మార్పులు, పుట్టబోయే శిశువులో గుండె లోపాలను ముందుగానే గుర్తించడం ద్వారా ఆరోగ్యవంతమైన ప్రసవాలకు మార్గం సుగమం అవుతుందని వివరించారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలని, ఎన్నికల అనంతరం ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరికి సమానంగా సేవ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఓటు వేశారా లేదా, ఏ పార్టీ అనే తేడా లేకుండా ప్రతి గర్భిణి ఈ ఉచిత సేవలను వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి 2D ఎకోలో వాళ్ళ గుండె ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఏదైనా సమస్యలు ఉంటే ముందే తెలియపరిచి దానికి కావాల్సిన పరిష్కార మార్గం ఏ మందులు ఇవ్వాలో అది కూడా మా డాక్టర్స్ ఉండి చేస్తారు. ఈ కార్యక్రమం చాలా అవసరం, ప్రభుత్వం కూడా గుర్తించింది అన్ని చోట్ల చేయడానికి. ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ చేస్తామో తెలియదు, కానీ నాకు మన పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం గర్భిణీ స్త్రీలు అందరూ కూడా బాగా ఉపయోగించుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉండే 2D ఎకో స్కానింగ్ సేవలను ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. గర్భస్థ శిశువుల లోపాలను ముందుగానే గుర్తించి మాతా శిశు మరణాల తగ్గింపులో ఈ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నమూనాను జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించేలా సుజనా ఫౌండేషన్ సహకరించాలని కోరారు. ఆశా కార్యకర్తలు మరియు ఏఎన్ఎంలు అవసరమైన గర్భిణులను గుర్తించి ఈ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైతే జరుగుతూ ఉందో అక్కడ శిశు మరణాలు అలాగే మాతృ మరణాలని జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి, ఎందుకు జరుగుతుంది అనలైజ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాము. దాంట్లో ఈ 2D ఎకో అనేది చాలా ఉపయోగపడుతుంది. మీరు చూస్తే ముందుగానే ఈ హార్ట్ డిసీజెస్ కావచ్చు లేదా ఇటువంటి ఇష్యూస్ని ముందుగానే తెలుసుకొని వాళ్ళకి సజెషన్ ఇవ్వడము, అలాగే వాళ్ళు డెలివరీ టైంకి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయడము, వాళ్ళకి కావాల్సిన తగిన మెడికల్ ప్రికాషన్స్ తీసుకోవడం, దాంట్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే వాళ్ళ మొత్తం టీంకి అభినందనలు తెలియజేస్తూ, ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే మరోవైపు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజల గడప గడపకు వెళ్లిన ప్రతి చోట కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పారదర్శక ప్రజా సంక్షేమ పాలనను మరింత బలోపేతం చేస్తూ ప్రజల ఆశీర్వాదాలతో మరింత కష్టపడి పనిచేస్తామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ రామకోటి మైదానం, కుసుమ హరినాథ్ గుడి వద్ద, అలాగే 33వ డివిజన్ సత్యనారాయణపురం, చల్లపల్లి వారి వీధి, కొమ్మువారి వీధిలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సామాజిక భద్రతా పింఛన్లను ఇంటి వద్దే అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచామని తెలిపారు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే మరోవైపు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజల గడప గడపకు వెళ్లిన ప్రతి చోట కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 1వ తారీఖు వస్తే వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి ఒక పండగ. ఉదయమే 6 గంటలకి ఎప్పుడూ చరిత్రలో లేనటువంటి విధంగా 3,000 రూపాయలు ఉండే పింఛన్ని 4,000 చేసి, ఆ 4,000 కూడా ఉదయమే ఇంట్లో నిద్రపోతూ ఉన్నా తలుపు కొట్టి వాళ్ళకి పింఛన్ ఇవ్వటం వల్ల వృద్ధులు, వితంతులు, వికలాంగులకి 3,000 పెన్షన్ 6,000 చేయటం, ఇవన్నీ కూడా ఎప్పుడు చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగని ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. డిఎస్సీపై లోకేష్ వేసిన సవాల్కు జగన్ స్పందించకుండా పారిపోయారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈ చర్చ కోసం లోకేష్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా రావడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. ప్రజలు గత ఎన్నికల్లో 151 సీట్ల నుండి వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసి బుద్ధి చెప్పారని, వారి తీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఒక్క సీటు కూడా రాదని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బుద్ధ వెంకన్న పాల్గొన్నారు. ఈగల సాంబా ఆధ్వర్యంలో రావిచెట్టు సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూరు భాష చైర్మన్ కె నాగుల మీరాతో కలిసి వృద్ధుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, గత జగన్మోహన్ రెడ్డి హయాంలో పింఛన్ 3,000 రూపాయలకు చేరడానికి 5 ఏళ్ల సమయం పట్టిందని, కానీ ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి ప్రభుత్వం ప్రధాని మోడీ సహకారంతో పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఇంట్లో ఒక్క బిడ్డ చదువుకే సాయం చేస్తామంటే, ప్రస్తుత ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ సాయం అందిస్తోందని, నంద్యాలలో ఒక మైనార్టీ కుటుంబానికి చెందిన 11 మంది పిల్లలకు కూడా డబ్బులు వేశామని గుర్తు చేశారు. పేదవాడికి అండగా నిలబడింది మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అన్నమాట వాస్తవం. ఈనాడు ఎంత కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి ఖజానాను ఖాళీ చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి ప్రారంభించిన ఈరోజు 4,000 రూపాయలు పేదవాడికి పెన్షన్ ఇచ్చిన అది తెలుగుదేశం ప్రభుత్వం. సంక్షేమం అంటే పేటెంట్ రైట్ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లో కూడా ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా 2 సమస్యలు చెప్తా ఉన్నారు తప్ప, మా రోడ్లు బాగలేవనో, మా డ్రైన్లు బాగలేవనో, లేకపోతే మాకు కరెంటు లేదనో, మాకు మంచినీళ్ళ ప్రాబ్లం అనో చెప్పటం లేదు. అన్నీ ప్రభుత్వం సక్రమంగా నెరవేరుస్తూ ఉంది. ప్రజలు అడిగేది 2 ఇళ్ల స్థలాలు, అలాగే పెన్షన్లు కూడా పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం అభినందనీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి తొనెపూడి శంకర్ ప్రశంసించారు. దేశంలో ప్రస్తుత విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్ పూర్తిగా యువత చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు మరియు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దొనెపూడి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామిరెడ్డి భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, ఆయన గత 12 సంవత్సరాలుగా నిరంతరం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. దేశంలో ప్రస్తుత విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ముఖ్యంగా దేశంలో అత్యంత కీలకమైన నీటి ప్రశ్నాపత్రాలు లీక్ కావటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేయడం విద్యార్థి లోకం స్ఫూర్తికి నిదర్శనమని, ఎందుకంటే దేశ భవిష్యత్తు పూర్తిగా యువత చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భాస్కర్ గారి నాయకత్వంలో వారు ప్రత్యేకించి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి ఉదాహరణకి ఇటీవల కాలంలో జరిగిన కాక్రోచ్ ఉద్యమం, విద్యార్థులు బొద్దింకలన్న వ్యాఖ్యకు నిరసనగా వ్యంగ్యంగా పెట్టినటువంటి ఆపరేషన్ కాక్రోచ్ జనతా పార్టీ ఒక ప్రభంజనంలాగా దేశవ్యాప్తంగా ఆసేతు హిమాచలం
కొన్ని లక్షల మంది విద్యార్థులను కదిలించి ప్రభుత్వం మెడలు వంచి జంజీ గ్రూప్ దించడం జరిగింది. కాబట్టి విద్యార్థి శక్తి డైనమైట్ లాంటిది. అందుకనే మహాకవి శ్రీశ్రీ ఎముకలు కుల్లిన వయసు మళ్ళిన సోమరులారా చావండి అని చెప్పాడు. అనంతరం డివిజన్ అధ్యక్షులు భాస్కర్రావు మాట్లాడుతూ తాము కేవలం రాజకీయ ఉద్యమాలకే పరిమితం కాకుండా నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి కానుకగా పేదలకు చీరల పంపిణీ, వేసవి కాలంలో ఫ్రూట్ సలాడ్ మరియు చల్లటి మజ్జిగ పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు గుర్తు చేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం నిధులను బ్యాంకులు వివిధ కారణాలు చూపుతూ లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆపడం సరికాదని విమర్శించారు. ఇది 13వ సంవత్సరము. మేము ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి చీరలు పంపిణీ చేస్తాము. అలాగే వేసంకాలము మరి ఫ్రూట్ సలాడు, పుచ్చకాయలు, మజ్జిగ పంపిణీ చేస్తాము, పుస్తకాలు పంపిణీ చేస్తాము. ప్రతి కూడా ధర్నాలే కాదు, మేము ధర్నాలు చేస్తూనే ఈ 58 డివిజన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలు చేస్తాం. జవహర్ ఆటో నగర్ ఐలా ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత 6 నెలల్లో ఆటో నగర్లోని కార్మికులు, ప్లాట్ల యజమానులకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చైర్మన్ అభ్యర్థి అన్నే శివనాగేశ్వరరావు, వైస్ చైర్మన్ అభ్యర్థి సుంకర దుర్గాప్రసాద్ తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని ప్రజా ప్రతినిధులు అధికారులతో మాట్లాడి గుంతతిప్ప డ్రైన్ నిర్మాణం పూర్తి చేసేలా కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీ సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని అన్నారు. జవహర్ ఆటో నగర్ ఐలా సర్వీసెస్ సొసైటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్నే శివనాగేశ్వరరావు ప్యానెల్ సభ్యులు నేడు ఏపీఐఏసీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. చైర్మన్గా అన్నే శివనాగేశ్వరరావు, వైస్ చైర్మన్గా సుంకర దుర్గాప్రసాద్, కార్యదర్శిగా అబ్దుల్ కలాం, సంయుక్త కార్యదర్శిగా పంచమర్తి ప్రసాదరావు, కోశాధికారిగా కత్తిక శివనాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. వార్డు సభ్యులుగా పవన్ కుమార్ సరాఫ్, మొహిద్దీన్ ఖాన్, పి రాజగోపాల్, డి రాంబాబు, గంధం వెంకటేశ్వరరావు, సంపర చిన్నారావు, టి వెంకటనారాయణ, టీబీఎస్ఆర్ సాంబశివరావు, షేక్ బాజీ షరీఫ్, షేక్ దస్తగిరి, ఎన్ మార్కండేశ్వరరావు, కె హరివెంకట వరప్రసాద్, కె తవాటి రాజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నామినేషన్లు వేసే ముందు ప్యానెల్ సభ్యులతో పాటు మద్దతుదారులందరూ ర్యాలీగా ఏటీఏ హాల్కు వెళ్లి ఆటోనగర్ పెద్దలు పర్వతినేని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి గర్నివాళ్లర్పించారు. అనంతరం అక్కడ నుంచి ఏపీఐఏసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. ఎన్నికల అధికారి ముత్యాల దొరబాబుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా అన్నే శివనాగేశ్వరరావు, సుంకర దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఐలా పాలకవర్గం ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, అయితే కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. ఆటోనగర్లో నూతనంగా ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ఒక స్థలాన్ని గుర్తించడం జరిగిందని, ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డు తీసేసి అత్యాధునిక డంపింగ్ యార్డు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. మీ కోరికలన్నీ మేము నెరవేరుస్తాం. చిన్న చిన్నవి కానీ, వాటర్ కానీ, గార్బేజ్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా మేము చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాము. దయచేసి అందరూ కూడా మా టీముని అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో. ఎక్కడైతే డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది, కారణం ఏంటంటే గతంలో కంటే చుట్టుపక్కల కాలనీలో జనం ఎక్కువ అవడం వల్ల అది మన లో లెవెల్, మనం ఉండేది లో లెవెల్. ఆ గుంటు దెబ్బ డ్రైన్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీద పని మొదలుపెట్టాం. మరి గత ప్రభుత్వంలో అనుకోకుండా వాళ్ళు రావటం, ఎలాంటి పనులను ఆపేయడం జరిగింది కాబట్టి ఆ డ్రైన్ పూర్తి చేయలేకపోయాము. మళ్ళీ నూతనంగా బాడీ రాగానే ఆ డ్రైన్ పూర్తి చేస్తాం. ఏదైతే ఆ రోడ్డు మేము వేస్తూ ఉన్నామో ఆ రోడ్డు ఇవాళ మరి 105 కోట్లతో టోటల్గా 3 రోడ్లు ఆటోనగర్ కనెక్టివిటీకి ఇబ్బంది లేకుండా రోడ్లు మొదలుపెట్టాం. ఆ రోడ్లు కూడా జరుగుతున్నాయి. అనంతరం అబ్దుల్ కలాం, కత్తిక శివనాగేశ్వరరావు మాట్లాడుతూ ఆటోనగర్ ప్లాట్ యజమానులు ఆకాంక్షలను తాము నెరవేరుస్తామని, అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. ఆగస్టు 13న జరిగే ఐలా ఎన్నికల్లో ప్లాట్ యజమానులందరూ తమ అమూల్యమైన ఓటును తమ ప్యానెల్కు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అత్యధిక మెజారిటీ ఇచ్చి ఓటింగ్లో పాల్గొని 13వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకే ఓటింగ్ జరుగుతుంది. కావున అందరూ తమ విలువైన ఓటు ముద్రను, అమూల్యమైన ఓటు ముద్రను మాకు వేయవలసిందిగా మేము అందరినీ ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాం. ఈ నామినేషన్ల ద్వారా మనం ఎన్నికైన తర్వాత అభివృద్ధికి ఎటువంటి లోటు లేకుండా ప్రజల సహాయ సహకారాలతో ముందుకెళ్తామని చెప్పి, అలాగే రోడ్లు కానివ్వండి, తర్వాత వీధి లైట్లు కానివ్వండి, డ్రైనేజీలు అన్ని విధాలా కూడాను చక్కదిద్ది
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్నా యువ న్యాయవాదులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. 3 ఏళ్లలోపు ప్రాక్టీస్ ఉన్న జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు ఒక్క నయా పైసా కూడా కేటాయించలేదన్నారు. గతంలో న్యాయవాదులకు ఉన్న ఇన్సూరెన్స్ సదుపాయం నిలిచిపోయిందని దానిని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. న్యాయవాదుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్న యువ న్యాయవాదులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. 3 ఏళ్లలోపు ప్రాక్టీస్ ఉన్న జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు ఒక్క నయా పైసా కూడా కేటాయించలేదన్నారు. అలాగే గత ప్రభుత్వం ఇస్తానున్న 5,000 స్టైఫండ్ బకాయిలు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని వాటన్నింటినీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. న్యాయవాద వృత్తి ఇప్పుడు కేవలం ధనవంతులకే పరిమితం కాలేదని, అట్టడుగు కార్మిక వర్గాల నుంచి వస్తున్న యువత వృత్తిలో నిలదొక్కుకోవడానికి ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం ఎంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పోలీస్, ప్రభుత్వ వ్యవస్థల నుంచే ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతి నెల స్టైఫండ్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చి 26 నెలలు అయినంతవరకు దాని గురించి ఊసెత్తకుండా ఏమాత్రం ఒక నయా పైసా కూడా కేటాయించిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో అనేక బకాయిలు ఉన్నాయి. వాళ్ళు 5,000 చెల్లిస్తామనేవాళ్ళు, కానీ కొన్ని బకాయిలు పడ్డారు. ఆ బకాయిలు కూడా చెల్లించని పరిస్థితి ఉన్నది. అందుకని దాదాపుగా యువ న్యాయవాదులందరికీ చెల్లించాలని బకాయిలు చెల్లించమని డిమాండ్ చేస్తాం. చాలామంది అడుగుతూ ఉన్నారు న్యాయవాదులకు స్టైఫండ్ ఏంటి అనేటువంటిది. కానీ గతంలో లాగా ఈ న్యాయవాదుల వృత్తి అనేటువంటిది జమీందారుల వృత్తి, ధనవంతుల వృత్తి కాదు. సమాజంలో అట్టడుగు నెట్టబడినటువంటి వర్గాల నుంచి కార్మికుల పిల్లలు అనేక మంది ఈ వృత్తిలోకి వచ్చి నిలదొక్కునేదానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఈ సహాయం చేయాల్సిన బాధ్యత ఉన్నదని కూడా మేము పట్టమట ఆటోనగర్ గేట్ సమీపంలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలోని శ్రీ మరకత రాజరాజేశ్వరీదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శాకంబరీదేవిగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలతో అద్భుతంగా అలంకరించారు. శాకంబరి అలంకారంలో ఉన్న శ్రీ మరకత రాజరాజేశ్వరీదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. పటమటలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆశ్రమ ప్రాంగణం భక్తులతో కళకళలాడగా వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, ప్రత్యేక పూజల మధ్య అమ్మవారికి విశేషంగా అలంకరణలు నిర్వహించారు. జగన్మాత శ్రీ మరకత రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని రకరకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పుష్పాలు, ధాన్యాలతో శాకంబరీదేవిగా అలంకరించారు. ఈ అలంకరణను తిలకించేందుకు నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆశ్రమానికి తరలివచ్చారు. శాకంబరీదేవి భూమాతకు ప్రతిరూపంగా, ప్రకృతి సంపదకు సంకేతంగా భావిస్తారు. ప్రజలకు అన్నపానాదులు సమృద్ధిగా లభించాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని భక్తులు చెప్తున్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర శతనామ పూజలు, సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా భక్తుల సహకారంతో, కమిటీ సభ్యుల సమన్వయంతో శాకంబరి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆనందంగా ఉందని, అమ్మవారి కృపతో ఈ ఉత్సవాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. లోకక్షేమం కొరకు ఆ జగదంబైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా అన్న సమృద్ధి కలగాలి, అందరికీ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలి అని చెప్పి విశేషమైనటువంటి సంకల్పంతో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు చేయడం జరిగింది. ఈ యొక్క శాకంబరి ఉత్సవాలతో పాటుగా మహాగణపతి పూర్వక చండీ హోమం కూడా ఈరోజు ఆశ్రమంలో చేయడం జరుగుతోంది. అలాగే అమ్మవారికి శ్రీచక్రార్చన, విశేషమైనటువంటి లలిత సహస్రనామంతో విశేషమైనటువంటి కుంకుమార్చన. సో అమ్మవారు అప్పటి నుంచి కూడా ఇక్కడ దేదీప్యమానంగా వెలుగుతా విరాజిల్లుతూ వచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ శాకంబరి అలంకారాన్ని మేము భక్తులు, కమిటీ మెంబర్స్ అందరం కలిపి చాలా దేదీప్యమానంగా చేయటం జరుగుతుంది. భక్తులందరి సహకారంతో ఈ శాకంబరి అలంకారాన్ని
ప్రతి సంవత్సరం చాలా అతి ఉత్సాహంగా భక్తులందరూ కలిపి చేయటం జరుగుతుంది. అందరికీ కూడా ఇది అయిన తర్వాత అందరూ భక్తులంతా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. విజయవాడ కృష్ణలంక కళానగర్లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో గోకుల యేసుబాబు ఆధ్వర్యంలో మహిళలు భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శ్రావణ మాసాలలో అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని స్థానిక టీడీపీ నేత దుర్గారావు వెల్లడించారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ కృష్ణలంక కళానగర్లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో గోగుల యేసుబాబు ఆధ్వర్యంలో మహిళలు భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పించారు. కోలాటాలు, తీన్మార్, డప్పుల వాయిద్యాల నడుమ కోలాహలంగా ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సారెను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత దుర్గారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ శ్రావణ మాసాలలో అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని, ఈసారి తెలంగాణ సంస్కృతికి తగ్గట్లుగా సారెతో పాటు బోనాలు కూడా సమర్పించినట్లు తెలిపారు. అమ్మవారి దివ్యాశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కానీ అలాగే మామూలుగా ఇప్పుడు ఉంది ఆషాఢ మాసంలో గంగనమ్మ పెట్టుకుంటారు. గంగనమ్మతో పాటు చీర అమ్మవారికి కూడా తీసుకొచ్చారు. దేవుళ్ళు చల్లగా చూస్తారని చెప్పి తెలంగాణలో ఎలా చేస్తారో అలాగే ఆంధ్రలో కూడా ఆషాఢ మాసం చేస్తున్నారు. మొన్న అమ్మవారు కూడా చీర ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఇక్కడికి. మనకి ఇక్కడ కూడా చల్లగా చూడాలని అమ్మవారు చల్లగా దీవెనలు ఉండాలని. అనంతరం స్థానిక మహిళలు మాట్లాడుతూ తాము గంగానమ్మకు, దుర్గమ్మకు ప్రతి ఏటా భక్తితో సారె సమర్పిస్తున్నామని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ప్రార్థించారు. మేము గత 5-6 సంవత్సరాల నుంచి గంగానమ్మకి సారి తీసుకొస్తున్నామండి. ఆ అమ్మవారితో పాటుగా దుర్గమ్మ తల్లికి కూడా తీసుకొస్తున్నామండి. దుర్గమ్మ తల్లి ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని మేము ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు అసలు చెయ్యొద్దు ఈ ఏడు అనుకున్నాం, అలాంటిది మమ్మల్ని ఊరుకొని ఇవ్వలేదు. ఆమె నడిపించి ముందుకి ఇలా తీసుకురావటం జరిగిందండి. అందరూ చల్లగా చూడాలి, అమ్మవారి దయ వల్ల అందరూ చల్లగా ఉండాలి, అంతేనండి. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గత 40 ఏళ్లుగా ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. ఆషాఢ సారె కార్యక్రమాలతో పాటు ఈ నెల 30న తెలంగాణ తరహాలో అమ్మవారి బోనాల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులందరూ ఈ పవిత్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శ్రీ గోగుల రమేష్ గారి ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆషాఢ మాసము, బోనాల పండగ, అమ్మవారి నవరాత్రులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన అకాల స్మరణంతో వాళ్ళ బ్రదర్స్, గోగుల బ్రదర్స్ ఇద్దరు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె మహోత్సవాలు మరియు ఈ నెలలోనే 30వ తారీఖు అమ్మవారి బోనాల జాతర, తెలంగాణలో జరిగేటట్టుగా బోనాల జాతర కూడా ఇక్కడ మహావైభవంగా. ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ విద్య మరియు నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ఒక కీలక మైలురాయి పడింది. నవ్యాంధ్రలో ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు ప్రముఖ విదేశీ విద్యా సంస్థ ది యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా మరియు విమెన్స్ గ్రూప్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. విజయవాడలోని నోవెటల్ వరుణ్ హోటల్లో నిర్వహించిన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో 5 ఏళ్ల కాల వ్యవధికి సంబంధించి 2 సంస్థల ప్రతినిధులు ఈ కీలక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ప్రముఖ విదేశీ విద్యా సంస్థ ది యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా మరియు విమెన్స్ గ్రూప్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. విజయవాడలోని నోవెటల్ వరుణ్ హోటల్లో నిర్వహించిన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో 5 ఏళ్ల కాల వ్యవధికి సంబంధించి 2 సంస్థల ప్రతినిధులు ఈ కీలక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యా శిక్షణ సహాయ మంత్రి జూలియన్ హిల్ మాట్లాడుతూ భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య విద్యా సాంకేతిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. యూడబ్ల్యూఏ భారత్లో చేపడుతున్న పెట్టుబడులు, విమెన్స్ గ్రూప్తో ఈ భాగస్వామ్యం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ఎంతగానో దోహదపడతాయని వ్యాఖ్యానించారు. ఇక విమెన్స్ గ్రూప్ ప్రెసిడెంట్, వ్యవస్థాపకులు అర్జున్ స్వరూపనేని మాట్లాడుతూ హెచ్సిఎల్ టెక్ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఎన్ఈపీ 2020 నిబంధనలకు లోబడి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు.
ప్రధానంగా ఆడియాలజీ, పునరుత్పాదక ఇంధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI, క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, బయోడిజైన్ వంటి కీలక రంగాలపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. So a Telugu speaker, leveraging, I think, the human bridge between our two countries. For many of our Indian friends, you may not know, but Indian migrants are Australia's fastest growing group of migrants, now comprising over 4% of the population in Australia, people from all over, but including, of course, many Telugu speakers. In my community, on Saturdays and Sundays, there's young Australians who play sport, and then their parents make them go to Telugu class so that they can speak their ancestral language, and that's a wonderful thing. The one who actually does everything, Nashit, for everything. And we're really excited because we've seen University of Western Australia, like many other universities we spoke to, has got all the dots joined in India. India is a very complex country. Though I'm born here, I didn't live here much, but we find it even coming back last 2 years, it's not an easy country to navigate through without the guidance of very, very visionary or great people like Dr. Ravi Vemuru, who has been guiding us through this little minefield. And that's why the whole government has gone to Vizag. That's why we couldn't get any representatives from education ministry and stuff. The next step in this thing is we want to see when this is going to open. మీ అందరికీ ఇన్విటేషన్స్ వస్తాయి. ఆయన టెంపరీ క్యాంపస్ ఓపెన్ చేసినప్పుడు వైవెన్స్ మేము ఫస్ట్ ఈ ప్రపోజల్ పెట్టింది మన వైజాగ్లోనే పార్ట్నర్షిప్ సమ్మిట్లో ప్రపోజ్ చేసినప్పుడు అర్జున్ గారు ప్రజెంట్ చేయడం మొదలు పెట్టడంగానే చీఫ్ మినిస్టర్ గారు. I think definitely the student of Andhra Pradesh, I think we always talk about a lot of times about bridging the gap between academies and industry needs. I think these kind of a collaborations and partnership is going to help that bridging the gap, whatever we are talking about today, the skill gap. I think, partnering with such universities where the practical orientation is most important, and then industry experiences that we are going to gain. కృష్ణా మిల్క్ యూనియన్ ఎన్నికల ప్రక్రియలో పాలకవర్గం అధికారులు సాగించిన అక్రమాలపై తాము చేసిన సుదీర్ఘ పోరాటంలో ఆఖరికి న్యాయమే గెలిచిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శివరాం స్పష్టం చేశారు. 2023లో బైలాలకు విరుద్ధంగా తమ నామినేషన్లను డిస్క్వాలిఫై చేయడంతో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఆ ఎన్నికలను రద్దు చేస్తూ తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడ శ్రీనివాస నగర్ బ్యాంకు కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శివరాం మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ నామినేషన్లను అక్రమంగా డిస్క్వాలిఫై చేసిన అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020 నుంచి విజయ డైరీలో సాగుతున్న ఎన్నికల అక్రమాలను శివరాం తీవ్రంగా నిరసించారు. ఒక వ్యక్తి పోటీ చేయాలంటే ఆయన ఒక సంఘానికి అధ్యక్షుడే ఉండాలి. ఆ సంఘం 18,000 లీటర్ల పాలు పోసి ఉండాలి. రూపాయి కూడా బకాయి ఉండకూడదన్నది నిబంధన, ఒక బైలా. కానీ నిబంధనలకు విరుద్ధంగా కేవలం 150 రూపాయల బకాయి ఉందనే వంకతో అప్పట్లో నామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు. 2022లో కూడా తమ పార్టీ అధిష్టానం చొరవ తీసుకున్నప్పటికీ పాలకవర్గం అక్రమ మార్గాలనే ఎంచుకుందని తెలిపారు. 2023లో కూడా బైలాలకు విరుద్ధంగా తమ నామినేషన్లను డిస్క్వాలిఫై చేయడంతో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఆ ఎన్నికలను రద్దు చేస్తూ తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వాళ్ళ చేతిలో కీలుబొమ్మ లాంటి ఎన్నికల అధికారిని పెట్టుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం, వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎవరినైనా సరే నామినేషన్లని డిస్క్వాలిఫై చేయటం, అందరూ కూడా నాలాగా కోర్టులకు వెళ్ళి అంత సాహసం చేసే పరిస్థితులు ఉండవు. కాబట్టి వాళ్ళ బలహీనతలను వీళ్ళు క్యాష్ చేసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ఉంటా. అదేవిధంగా 22లో మళ్ళీ ఆగస్టులో మళ్ళీ వచ్చినాయి ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఆనాటి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనగళ్ళ నారాయణరావు గారు, పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు, ఆనాటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజవరపు అచ్చెన్నాయుడు గారు, ఈ ముగ్గురు కూడా
ఈ చలసాని ఆంజనేయులకి ఫోన్ చేసి ఈ ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి శివరాం గారికి తప్పకుండా ఈ సంవత్సరం అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉచిత న్యాయ సహాయం మరియు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు న్యాయమైన సలహాలు, సూచనలు అందించారు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ప్రాథమిక చట్టాలు, పౌర హక్కుల గురించి న్యాయ నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు మాట్లాడుతూ నేర విచారణ ప్రక్రియకు సంబంధించిన చట్టాలపై విస్తృత అవగాహన కల్పించారు. గతంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ద్వారా నేరస్తుల విచారణ, అరెస్టులు, బెయిల్ నిబంధనలు వంటి ప్రక్రియలు ఎలా జరిగేవో వివరించడంతో పాటు నేడు అమల్లోకి వచ్చిన కొత్త భారతీయ నాగర సురక్ష సంహిత నిబంధనలపై కూడా చర్చించారు. ముఖ్యంగా ప్రాసిక్యూషన్ వ్యవస్థ ప్రాముఖ్యతను వివరించారు. నేరం జరిగినప్పుడు బాధితులకు సత్వర న్యాయం అందించడంలో, నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చేయడంలో ప్రాసిక్యూషన్ పాత్ర ఎంతో కీలకమని స్పష్టం చేశారు. ఇట్లాగా టిల్ ది చార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ షల్ సెండ్ ది సేమ్ టు ది మ్యాజిస్ట్రేట్ యాజ్ ఫర్ as consent of దిస్ ఈజ్ కాల్డ్ ఏమంటారు సాయి ప్రతిరోజు పంపించేదాన్ని ఏమంటారు పార్ట్ 1 CD అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పార్ట్ 1 CD అంటారు. వెదర్ ది అక్యూజ్డ్ ఈజ్ హ్యావింగ్ రైట్ టు అబ్జర్వ్ ఆర్ టు ఆస్క్ సంథింగ్ బిఫోర్ ది కోర్ట్, నో. పార్ట్ 1 CD ఎప్పుడు మనం తెరిపించగలము? పార్ట్ 1 CDని కూడా తెలిపించేటువంటి రైట్ టు డిఫెన్స్ కౌన్సిల్ ఉంది. when the investigation officer open the part 1 CD during the course of cross examination for his refreshing his memory 145 of Indian Evidence Act చెప్తుంది. రసాయన రహిత ఆహారం, కుటుంబ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఇంటికో మిద్దె తోట ఉండాలని సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సభ్యులు పివిడి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. 2019లో ప్రారంభమయ్యే సిటీజీ సంస్థ నేడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ విస్తరించి 80,000కు పైగా సభ్యులతో కొనసాగుతోందని తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారీ, పర్యావరణ రక్షణలో సిటీజీ చేస్తున్న ఈ కృషిని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అభినందించారని గుర్తు చేశారు. అయితే మిద్దె తోటల పెంపకాన్ని మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్లో మిద్దె తోటలకు నిధులు కేటాయించాలని, ప్రోత్సాహకంగా రాష్ట్ర జిల్లా స్థాయి అవార్డులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒక 500 వరకు అందరూ కలిసి ఈ యానివర్సరీకి హాజరవుతారని మేము భావిస్తున్నాం. మా కాన్సెప్ట్ ఏంటంటే మాదంతా కూడా స్వయం సేవ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాంటిది. అంటే మేము ఉచిత సర్వీస్ అందిస్తాం అందరికీ. అందరూ మన ఇళ్లలో మనం తినే పంట, కూరగాయలు అవి మనమే పండించుకొని బజార్లో కొనే విషపూరితమైన కూరగాయలు కాకుండా సొంతంగా మనమే సేంద్రియ పద్ధతిలో పండించుకొని మన ఇంట్లో కుటుంబ సభ్యులకి ఆరోగ్యం అందజేయాలి అనే కాన్సెప్ట్. అలాగే మన కిచెన్ వేస్ట్ని బయట పారేయకుండా దాన్ని కంపోస్ట్గా మార్చుకుంటే మనం చెత్త అనుకున్న దాంట్లోంచి సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ పట్టణ అసోసియేషన్ మరియు PTWA ఆధ్వర్యంలో కానూరు పంటకలువ రోడ్డులోని మన కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన విజయవాడ ఫోటో ట్రేడ్ షో 2026 ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో సరికొత్త కెమెరాలు మరియు లైటింగ్ ఎక్విప్మెంట్ డెమోలు, ఆల్బమ్స్, ఆల్బమ్ డిజైన్స్, ఫోటో ఫ్రేమ్స్, యాక్సెసరీస్లు కొలువుతీరాయి. ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ను ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తిలకించి ఆయా రంగాల్లో వచ్చిన సరికొత్త పరిజ్ఞానాన్ని తెలుసుకుని వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ NVS ప్రసాద్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ పట్టణ అసోసియేషన్ మరియు PTWA ఆధ్వర్యంలో విజయవాడ ఫోటో ట్రేడ్ షో 2026ను కానూరు పంటకాలువ రోడ్లోని మన కళ్యాణ వేదికలో ఏర్పాటు చేశారు.
పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ప్రదర్శనలో ఫోటో, వీడియోగ్రఫీకి సంబంధించిన అత్యాధునిక కెమెరాలు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి ఉపయోగించే పరికరాలు, ఫోటో ఫ్రేములు ప్రదర్శనలో ఉన్నాయి. సరికొత్త కెమెరాలు మరియు లైటింగ్ ఎక్విప్మెంట్ డెమోలు, నిపుణులతో వర్క్షాపులు మరియు ట్రైనింగ్ క్లాసులు, ఎక్విప్మెంట్పై బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్స్, తోటి ఫోటోగ్రాఫర్లతో నెట్వర్కింగ్ అవకాశాలు ఈ ఎక్స్పో ప్రత్యేక ఆకర్షణ. పీపీఐఎన్ సురక్ష పరివార్ వారి ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ల కోసం ప్రత్యేకంగా హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ ఎన్బీవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఆగస్టు 1, 2, 3 తేదీల్లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని చెప్పారు. ఏపీ స్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే సురక్ష పథకం పెట్టామని, దానివల్ల ఫోటోగ్రాఫర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. స్టేట్ షో ఎక్స్పో నిర్ణయించబడింది. దీనికి ఎడిట్ పాయింట్ రమేష్ గారు, అభిమన్యు గారు, ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఎక్స్పో జరుగుతుంది. కాబట్టి సోదర ఫోటోగ్రాఫర్లందరూ కూడా ఈ ఎక్స్పోకి వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఏపీ స్టేట్ అసోసియేషన్ తరఫున డాగురే సురక్ష పథకం ఒకటి పెట్టడం జరిగింది. దానివల్ల ఫోటోగ్రాఫర్స్కి, ఫోటోగ్రఫీ కుటుంబాలకి కూడా ఇది అద్భుతమైన పథకం అండి. దీన్ని ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా ఈ ఎక్స్పోకి విచ్చేసి ఈ పథకంలో జాయిన్ అయ్యి అందరినీ మనల్ని మన కుటుంబాలని రక్షించుకోవాల్సిందిగా. అనంతరం సంఘం అధ్యక్షుడు వీరేంద్ర, వైస్ చైర్మన్ ఆర్వి అప్పారావు, సంఘం కార్యదర్శి మాట్లాడుతూ ఈ ఎక్స్పోకు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ విచ్చేసి ఈ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకుంటూ వాటిని అందిపుచ్చుకోవాలని కోరారు. టెక్నాలజీలో వచ్చిన మార్పులను ఆకలింపు చేసుకుని వృత్తిలో పురోభివృద్ధి సాధించాలన్నారు. 1, 2, 3 డేటుల్లో ఏదైతే కానూరు మనా కళ్యాణ మండపంలో జరగబోయే ఈ ఫోటో ఎక్స్పోకి మరి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ వచ్చి ఇక్కడ మనం డాగురే సురక్ష యోజనలో కుటుంబానికి, ఫోటోగ్రాఫర్కి మరియు వారి భార్యకి కూడా ఒక ట్రస్ట్ ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో డాగురే సురక్ష యోజన అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కానూరులోని మనా కళ్యాణ మండపంలో ఫోటోగ్రఫీ ఎక్స్పో జరుగుతుంది. ఈ ఎక్స్పోకి సరౌండింగ్లో ఉన్న వివిధ జిల్లాల నుంచి ఫోటోగ్రాఫర్లు వచ్చి ఈ ఫోటోగ్రఫీలో ఉన్న ఎక్స్పోలో ఉన్న స్టాల్స్ని సందర్శించి మీకు కావాల్సిన కొనుక్కొని దీంట్లోనే సురక్షా పదం అని ఫోటోగ్రఫీకి సంబంధించింది ఏర్పాటు చేశారు. అలాగే వర్క్షాపులు జరుగుతున్నాయి. ఫోటోగ్రఫీ టెక్నాలజీ గురించి వర్క్షాప్ జరుగుతుంది. ప్రముఖ కంపెనీలన్నీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే కెమెరాసే కానీ, వాటి సర్వీసింగ్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ అప్డేటెడ్ వెర్షన్లో అన్ని స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు ఈ యొక్క ఎక్స్పోకి విచ్చేసి వాళ్ళ టెక్నాలజీ పరంగా అప్డేటెడ్ మోడల్స్ ఏమేమి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.